వేసే నామంలో డైలీ మన్నా అనే ఈ వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని లూకా 23:37 వచనం నుంచి ధ్యానించుకుందాం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. యేసయ్యని వాళ్ళు అవమానపరిచారు అని ఈ లేఖనంలో రాయబడి ఉంది. అవమానపరిచింది ఎవరు? సోల్జర్స్. ఆ జూయిష్ సోల్జర్స్ యేసయ్యని సిలువలో కొట్టేటప్పుడు నువ్వు యూదుల రాజు అని చెప్తున్నావు కదా, నిన్ను నువ్వే కాపాడుకో, రక్షించుకో అని యేసయ్యని అవమానపరిచారంట. ఆ కూడా యేసయ్యతో సిలువలో కొట్టబడిన ఒక దొంగ చెప్పాడంట, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షకుడు కదా, నువ్వు రాజువు కదా, నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కాపాడు అని అతను యేసయ్యని అవమానపరిచారంట. ఒక పక్క ఆయనకు నొప్పులు, బాధలు, రక్తం కారిపోతుంది. ఇంకొక పక్క ఆ యూదులు, ఈ సోల్జర్సు, ఈ దొంగ అతనితో సిలువలో కొట్టబడిన ఒక సైడ్లో ఉండే దొంగ కూడా యేసయ్యని అవమానించారంట. చూడండి, అయినా యేసయ్య ఆయన అనుకొని ఉంటే ఒక్క మాటతో, ఒక్క చూపుతో పరలోకంలోంచి దేవదూతల్ని కిందకి దింపుండొచ్చు. ఆయన సైనులకి అధిపతి కదా, ఎంత గొప్ప దేవుడు. ఈజ్ ఎల్ షడాయ్ అని మనం చదువుతున్నాం, అనుభవిస్తున్నాం. అంత గొప్ప దేవుడు ఒక్క చూపు చూసుంటే పరలోకం నుంచి దేవదూతలు దిగి యుక్తం చేస్తుంటారు. అది యేసయ్య అది చేయలేదు, ఆయన దానికోసం రాలేదంట. పిదా ఆయన తండ్రి యెహోవా దేవుడు అతనికి ఏమి పని నియమించాడో ఆయన సిద్ధాన్ని నెరవేర్చే వరకు ఆయన ఓపికగా ఉన్నాడంట. అవమానాన్ని అనుభవించాడు. ఎన్నో జనాలు అతన్ని ముఖంలో ఉమ్మి ఊశారంట. ఆ అవమానాన్ని కూడా యేసయ్య ఆయన అనుభవించి దాన్ని ఆయన మోసి సహించాడంట. ఎందుకోసం? తండ్రి ఆయన కోసం పెట్టుండే పనిని ముగించేదానికి. యేసయ్య 40 రోజులు ఉపవాసం తర్వాత సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాడంట, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఇదిగో ఈ రాయిని నువ్వు రొట్టిగా మార్చు అని చెప్పాడంట. యేసయ్య అది చేయలేదు. ఎందుకంటే తండ్రి ఇచ్చిన పని అది కాదు. రాయిలు రొట్టెలుగా మార్చే పనికి దేవుడు పిలువబడాల. రక్షణని ఈ లోకానికి తీసుకొని వచ్చేదానికి యేసయ్య పంపబడినాడు. యేసయ్య తండ్రి చిత్తం ఏంటనేది కరెక్ట్గా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి సాతానుడు మనుషులు ఏ వైపు నుంచి వచ్చి అవమానించినా ఆ అవమానాన్ని చూసి అని కుంగిపోకుండా తండ్రి అతనుకో యేసయ్య కోసం పెట్టిన సిద్ధాన్ని నెరవేర్చారు, పనిని నెరవేర్చారు. ఈ వాక్య భాగం విని మీరు ఎవరైనా కూడా సరే, మీ ఇంట్లో, మీ రిలేటివ్స్ మధ్యలో, మీ చర్చిలో, సేవలో, పనిచేసే స్థలంలో ఒకవేళ మీరు అవమానాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని ఎన్నో మందిని అవమానం చేయొచ్చు, ఇన్సల్టింగ్ చేయొచ్చు. బట్ బిహోల్డ్, గాడ్ ఇస్ విత్ యూ. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, రిడీమర్ ఇస్ విత్ యూ. మనల్ని రక్షించిన యేసయ్య మనతో ఉన్నాడండి. ఎన్ని అవమానాలు వచ్చినా తండ్రి పనిని యేసయ్య మన కోసం మనల్ని నమ్మి ఇచ్చిన ఈ సేవని పూర్తిగా చేసి ముగించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించండి, మహిమపరిచేది మీరు చూస్తారు. లూకా 23:40 వచనంలో చదివేటప్పుడు ఆ సెంచురియన్ చెప్తున్నాడు, యేసయ్య చనిపోయిన తర్వాత అయ్యో ఈయన నిజంగానే ఈయన నీతిమంతుడు అని దేవుని మహిమపరిచారంట. చూడండి, యేసయ్య అవమానించబడినా కూడా సరే తండ్రి చిత్తాన్ని, పనిని చేసి ముగించారు. ఆయన చచ్చిపోయి రక్తాన్ని కార్చి పునరుత్థానం అవ్వాలని చెప్పే లోకానికి వచ్చారు. ఆ పనిని కరెక్ట్గా యేసయ్య ముగించారు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుడు మన కోసం పెట్టుండే పనిని, సేవని, ఆయన చిత్తాన్ని, పిలుపుని నెరవేర్చారు. హల్లెలూయా. అలా మీరు చేసేటప్పుడు, మనం చేసేటప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేది, మన మూలంగా మహిమ పొందుకునేది మనం చూడగలం. So be whole, be strong and be courageous. God is with you in midst of all your insultation. In midst of all your insulting, God is with you. దేవుడు నీతో ఉన్నాడు. అన్ని అవమానంని నువ్వు సహించేటప్పుడు దేవుడు నీ కోసం ఇచ్చే ఉన్నతమైన కిరీటాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించేది అనేకులు కళ్ళు చూడబోతున్నాయి.
గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం వినేది ఎవరైనా కూడా సరే, అవమానంలో, నిందలో యేసయ్య మీ పిల్లలు కుంగిపోయి ఉంటే మేక్ దెమ్ స్ట్రాంగర్ లార్డ్. వాళ్ళు బలపరచండి యేసయ్య నామములో. మీకోసం వాడబడేదానికి కృప చూపించండి. అవమానాన్ని, నిందని అన్నిటిని తీసివేసి మీ పిల్లల్ని హెచ్చించండి, ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్ ఓ లార్డ్. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.